సిద్ధాంతి గారిని కలవడానికి వచ్చిన అరవింద, మిత్ర ఇద్దరూ కూడా సిద్ధాంతి గారిని కలిసి ఎవరు ఏమనకుండా మౌనంగా ఇద్దరు అలానే నించొని ఉండిపోతారు. అరవింద కూడా అలానే ఉండిపోతుంది. ఇంకా సిద్ధాంతి గారు వాళ్ళను అలానే చూస్తూ ఉంటూ ఇలా అడుగుతారు, ఏమైంది మిత్ర, ఏమైంది అరవింద అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంకా అరవింద గురించి మాట్లాడుతూ మిత్ర ఇలా చెప్తాడు, నేను చెప్తాను సిద్ధాంతి గారు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఇంకా అమ్మాయి ఏం మాట్లాడాలనుకుంటుందో నాకు తెలుసు, నా పెళ్లి గురించి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటుంది. తన కొత్త కోడలు గురించి తెలుసుకుందామని వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే, నాకు జరగబోయే పెళ్లి గురించి తెలుసుకోవాలని అడగాలనుకుంటుంది అమ్మ. మనీషాకు నాకు జరగబోయే పెళ్లిలో ఏవైనా అవాంతరాలు ఎదురవుతాయా? ఇప్పుడు చూస్తే నాకు మొత్తం గండాలే ఉన్నాయి. అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని తెలుసుకుందామని చెప్పి అమ్మ అడగదామనుకుంటుంది అని చెప్పి మిత్ర చెప్పడంతో అరవింద మిత్రకు ఏం చెప్పలేక అలాగే చూస్తూ ఉండిపోతుంది. లక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడ పక్కనే నించుని ఉంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. మిత్ర మాత్రం తన పెళ్లి గురించి తెలుసుకుందామని చెప్పి సిద్ధాంతి గారితో చెప్తూ ఉంటే, అప్పుడు సిద్ధాంతి గారు ఇలా అంటారు, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించడం మానేయి. నువ్వు పెళ్ళికి ఇది సరైన సమయం కాదు. అయినా నువ్వు ఆ పెళ్లి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ భార్య లక్ష్మి అని చెప్పి సిద్ధాంతి గారు మిత్రతో చెప్పడంతో మిత్ర చాలా కోపమయ్యి ఇలా అంటాడు సిద్ధాంతి గారితో, మీరు ఆ పేరునే అసలు ఏమనకండి. నాకు ఆ పేరు తలుచుకుంటేనే చాలా కోపంగా ఉంది. నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిని అసలు గుర్తు చేసుకోవడానికే నాకు చాలా బాధగా ఉంది. ఆ మనిషిని కనీసం గుర్తు కూడా చేయొద్దు అని చెప్పి మిత్ర సిద్ధాంతి గారితో చెప్పడంతో, నువ్వు అపోహలతో నిండిపోయి ఉన్నావు మిత్ర. ఇప్పుడు నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పి సిద్ధాంతి గారు మిత్రతో అంటూ ఉంటే, ఇంకా మిత్ర లక్ష్మి కోసం ఇలా అంటూ ఉంటాడు, అసలు లక్ష్మి కోసం ఇలా అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి అని చెప్పి లక్ష్మిని తిడుతూ ఉంటాడు. లక్ష్మి మాత్రం అదంతా విని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అరవింద కూడా పక్కనే ఉండి ఏమీ అనకుండా అలానే సైలెంట్గా ఉంటుంది. లక్ష్మి గురించి మిత్ర ఎవరు ఏమనకుండా అలానే ఉండిపోతారు. ఇంకా సిద్ధాంతి గారు ఇలా అంటారు, నువ్వు అపోహలతో నిండిపోయి ఉన్నావు. నువ్వు అనుకున్నదే నిజమని అనుకుంటున్నావు. నేను నీకు అన్ని ఆధారాలతో సహా చెప్పే సమయం తప్పకుండా వస్తుంది. నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం తప్పకుండా చెప్తాను. నేనే నీకు సమాధానం చూపిస్తాను. నువ్వు దాని గురించి ఏమీ సందేహించకు. నువ్వైతే క్షేమంగా ఇంటికి వెళ్ళు. అరవింద, మిత్రాన్ని తీసుకుని నువ్వు ఇంటికి బయలుదేరు అని చెప్పి సిద్ధాంతి గారు అరవిందకు చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే, పోలీస్ ఇన్స్పెక్టర్ ఇలా అంటాడు, ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్తాను మాతో పాటు అని చెప్పి లక్ష్మి గురించి మాట్లాడితే, తను ఇప్పుడే పూజ స్టార్ట్ చేసింది, తను రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అని చెప్పి సిద్ధాంతి గారు లక్ష్మి గురించి చెప్పడంతో లక్ష్మి మిత్ర అన్న మాటల్ని ఆలోచిస్తూ అలాగే స్టక్ అయిపోయి నించొని ఉంటుంది. ఇంకా మిత్ర వాళ్ళు వెళ్ళిపోవడంతో వెంటనే తన ముసుగును తీసివేసి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి సిద్ధాంతి గారు వచ్చేసి ఇలా చెప్తూ ఉంటారు, నువ్వు మిత్ర మాటలకు ఏం బాధపడకు లక్ష్మి. ఇప్పుడు తన మొత్తం అపోహలతో నిండిపోయి ఉన్నాడు, అపార్థాలతో నిండిపోయి ఉన్నాడు. ఖచ్చితంగా ఒకరోజు మిత్ర ఖచ్చితంగా మారుతాడు. వర్షం పడుతున్నప్పుడు ఎలా అయితే కారు మేఘాలు ఆకాశాన్ని కప్పి ఉంచుతాయో అలా తనను కప్పి ఉంచాయి. నేను తప్పకుండా దీనికి పరిష్కారం చూస్తాను అని చెప్పి మీ సిద్ధాంతి గారు చెప్తారు. ఇంకా ఇంటి దగ్గర మనీషా మిత్ర అరవిందల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడి ఉంటారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు వస్తారో అని. ఇంతలో అక్కడికి దేవయాని వచ్చేసి, ఏం ఎదురు చూస్తున్నావు అని చెప్పి అంటే, మిత్ర అరవింద ఆంటీ ఇద్దరు వెళ్ళారు కదా, మా పెళ్లి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటే, అప్పుడు దేవయాని ఇలా అంటుంది, వాళ్ళు వెళ్ళింది అరవింద్ అక్క ఒక లక్ష్మి బ్రతికే ఉంది అన్న ఒక చిన్న అపోహలో బ్రతుకుతుంది. లక్ష్మి గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెళ్ళి ఉండవచ్చు, కానీ నీ పెళ్లి గురించి తెలుసుకోవడానికి మాత్రం 100% కాదు. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు అని చెప్పి తనతో అంటూ ఉంటే, ఇంకా మనీష ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అరవింద మిత్ర ఇద్దరు కూడా వచ్చేసారు. వచ్చేస్తే ఇంకా మనీష వచ్చేసి ఇలా అడుగుతూ ఉంటుంది వాళ్ళని, ఏంటి మిత్ర సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఏమైనా చెప్పారా మన పెళ్లి గురించి అని చెప్పి అడుగుతూ ఉంటే, మిత్ర అప్పుడు ఎలా అంటాడు, ఇంకాస్త సమయం ఆగమన్నాడు మనీష అని చెప్పి మిత్ర మనీషాతో చెప్తూ ఉంటే, ఇంకెంతకాలం 5 సంవత్సరాల 10 సంవత్సరాల మన పెళ్లి కుదిరేసరికి లక్కీ కూడా పెద్ద అయిపోయి పెళ్ళిడికి వచ్చేలా పెళ్లి చేసుకునేలా ఉంది. అప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చేలా లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అంతలో మధ్యలో దేవయాని వచ్చేసి, ఇంకా మిత్ర మనీషల పెళ్లి గాల్లో దీపం లాంటిది. నేనైతే ఏమైనా కానీ నా కొడుక్కి పెళ్లి చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి తనతో చెప్తూ ఉంటే, అప్పుడు అరవింద ఇలా అంటూ
దేవయాని, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అది పెళ్ళి అని చెప్పి చెప్తూ ఉంటే అంతలో అక్కడికి వివేక్ కూడా వచ్చేస్తాడు. వివేక్ కూడా వచ్చేసి మాట్లాడుతూ ఉంటే నేనైతే అప్పుడు దేవయాని ఇలా అంటుంది, నేనైతే నా కొడుకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. చాలా మంచి సంబంధం, రేపు పంతులు గారిని పిలిపించి మాట్లాడదామని అనుకుంటున్నాను అని చెప్పి అంటే అప్పుడు అరవింద ఇలా అంటుంది, దేవయాని నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అది పెళ్ళి, ఆషామాషి కాదు, నలుగురితో మాట్లాడి నలుగురితో చర్చించాలి అని చెప్పి అంటూ ఉంటే అంతలో వివేక్ కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మామ్, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు దేవయాని ఇలా అరుస్తూ ఉంటుంది, ఇక్కడ ఎవరి స్వార్థాలకు వాళ్ళు ఉంటున్నారు, ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు, ఒకరిని పట్టించుకునే స్థితిలో లేరు. కాబట్టి నేను నిర్ణయం తీసేసుకున్నాను, ఇంకా ఇది ఫైనల్, రేపు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, పంతులు గారు వచ్చి మాట్లాడుతూ ముహూర్తాలు పెడతారు అని చెప్పి చెప్తూ ఉంటే వివేక్ ఇలా అంటూ ఉంటాడు, నేను సంజనాని ప్రేమించాను, సంజనానే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, నీ నిర్ణయం కోసం ఎంతకాలం వేచి చూశాను అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటే నువ్వు చేసుకోరా, నువ్వు ఒకవేళ పని చేస్తే నువ్వు ఖచ్చితంగా నట్టింట్లో నా శవాన్ని చూస్తావు అని చెప్పి దేవయాని గట్టిగా వివేక్తో మాట్లాడితే వివేక్ ఏమనలేక సైలెంట్గా అలానే ఉండిపోతాడు. అరవింద కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు ఏమనలేక దేవయాని మాటల్ని అలానే వింటూ ఉంటారు. మిత్ర కూడా తనని చూసి ఏమీ అనలేకపోతూ అలానే నించొని ఉంటాడు. దేవయాని మాత్రం ఆగకుండా అలానే మాట్లాడుతూ ఉంటుంది, నా కొడుక్కి నా ఇష్టపూర్వకంగా పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను, ఎవరు అడ్డు రావద్దని కోరుకుంటున్నాను, మీరు ఎలాగో ఏమీ చేయలేరు, కనీసం నన్నన్నా ఈ పని చేయనివ్వండి, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి అంటూ ఉంటే మిత్ర ఇలా అంటాడు, నువ్వు చేసే పని అస్సలు బాగాలేదు, దానివల్ల వివేక్కి కూడా ఎలాంటిది ఒరిగేది లేదు, ఏం నష్టం కూడా కలిగేది లేదు అని మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడకు మిత్ర అని చెప్పి దేవయాని మిత్రాన్ని కూడా బెదిరించేస్తుంది. అరవింద సైలెంట్గా అలానే ఉండిపోతుంది. మిత్ర ఏమనలేక ఇంకా సైలెంట్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో మనిష మాట్లాడుతూ ఇలా అంటుంది, స్టాప్ ఇట్ ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇప్పుడు ఇక్కడ నా పెళ్లి గురించి టాపిక్, నా పెళ్లి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, మా అమ్మ ఎలాంటి పరిస్థితుల మధ్య ఎవరి కోసం చనిపోయిందో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, మా అమ్మ చావుకి అసలు విలువే లేకుండా పోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అరవింద మధ్యలో మాట్లాడుతూ ఇలా అంటుంది, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా, మీ అమ్మ చావుని అడ్డు పెట్టుకొని నువ్వెన్ని నాటకాలు వేశావో మాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అరవింద. అందుకు మనిష ఇంకా గతాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మితో మాట్లాడింది, లక్ష్మిని ఇంటి నుంచి దూరం చేయడానికి కారణం, ఇంకా అలమ్మ చావు గురించి అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మిత్ర అదంతా వింటూ ఉంటాడు. ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా అరవింద మనిషను చాలా గట్టిగా బెదిరిస్తుంది, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, పెద్దరికాలు అది ఇది అని చెప్పి చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, అదంతా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు అని చెప్పి అరవింద బెదిరించడంతో ఇంకా మిత్ర మధ్యలోకి వచ్చేసి ఇలా అంటాడు, మామ్, వాళ్ళ అమ్మ చావుని అడ్డు పెట్టుకొని ఏం నాటకాలు వేస్తుంది మనీష మన ఇంట్లో అని చెప్పి మిత్ర అడగడంతో అప్పుడు అరవింద ఏమీ అనలేక సైలెంట్గా అలానే ఉండిపోతుంది. మనీష మాత్రం చాలా భయంగా మిత్ర వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. కుంపదీసి అరవింద ఆంటీ చెప్పేస్తుందా మిత్రకి మొత్తం అంతా అని చెప్పి అంటే అప్పుడు అరవింద మిత్రతో ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిందంతా ఏమీ లేదులే మిత్ర అని చెప్పి మిత్రతో చెప్పి పైకి వెళ్ళిపోతుంది. ఇంకా మనీషతో మాట్లాడుతూ మిత్ర ఎలా అంటాడు, నువ్వు మన పెళ్ళి కావాలి అంటే అందరితో చాలా బాగా నడుచుకోవాల్సి ఉంటుంది మనీష, గుర్తుపెట్టుకో అని చెప్పి మిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వివేక్ కూడా వాళ్ళ మామ్కి చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవయాని మనీష ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు కాస్త పెళ్ళయ్యేంత వరకు కుదురుగా సైలెంట్గా ఉండడం మంచిది. అరవింద అక్క ఎప్పుడు నోరు విప్పేసి చెప్తుందో అని ఆలోచిస్తున్నాం. అరవింద ఆంటీ నోరు విప్పేంత వరకే నీకు బాగుంటుంది, ఒకవేళ నోరు విప్పితే ఇంకా నువ్వు ఈ ఇంటి నుంచి మొత్తంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటే అప్పుడు మనిష ఇలా అంటుంది, దేవయాని మీరు వివేక్కి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు కదా, ఆ పెళ్లిలో నాకు మిత్రకు పెళ్ళి పెద్ద ప్లాన్ వేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు అర్జున్ మిత్ర లక్ష్మి కోసం చాలా టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. కనీసం ఇంట్లో చెప్పైనా వెళ్ళాలి, ఇంత టైం అవుతుందని ఫోన్ చేసినా చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది, నీ కంగారుని చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అడిగితే అదేం లేదు మా, మనతో ఇంతకాలం ఉంది కదా, అదొక రకమైన అనుబంధంతో నేను అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అక్కడికి లక్ష్మి వచ్చేస్తుంది. లక్ష్మి వచ్చేసేసరికి ఏంటి లక్ష్మి, ఇంట్లో చెప్పి వెళ్ళాలి కదా, చిన్నపిల్లాడు ఎంత కంగారు పడుతున్నాడో కదా అని చెప్పి అంటే అక్కడికి ఎంతలో జున్ను వచ్చేసి వాళ్ళ అమ్మను గట్టిగా హత్తుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇలా అంటాడు, ఎంత కంగారు పడ్డావా జున్ను అని చెప్పి లక్ష్మి అడగడంతో నా విషయం పక్కన పెట్టు మమ్మీ, నేను చాలా భయపడిపోయాను నిజమే, కానీ అర్జున్ బాబా అయితే ఇంకా చాలా భయపడిపోయాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటే అర్జున్ వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడుతూ అవునమ్మా, తిరణాల్లో తప్పిపోయిన చిన్న పిల్లాడిని వెతికినట్టుగా అలా
చేశాడు, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పేసరికి లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. ఇంకా జున్ను మొత్తం చెప్పడంతో లక్ష్మి చాలా సీరియస్గా అయిపోతుంది. అర్జున్ గారితో ఇలా అంటుంది, ఏంటి అర్జున్ గారు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారా? ఇది నిజమేనా? నా గురించి 10 మందికి చెప్పొద్దు, అసలు ఇలాంటిది మాట్లాడొద్దు అని చెప్పాను కదా అని అంటూ ఉంటే, ఏదో నువ్వు లేట్ అయిందని భయంలో అలా చేశాడులేమా అని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో, అయినా మీరు ఎలా చేస్తారు, మీరు నా ఫోటోలు పాంప్లెట్లు పంచినట్టు చేస్తున్నారు ఎందుకు అని లక్ష్మి చాలా గట్టిగా నిలదీసి అడుగుతుంది. అయినా నేను అర్జున్ గల అమ్మగారు మాట్లాడుతూ, బాధ్యత కొద్ది ఎక్కడికి వెళ్ళామని తెలుసుకుందామని ఇలా చేశారులేమ్మా అని అంటూ ఉంటే, అసలు మీరు నా గురించి ఎందుకు బాధ్యత తీసుకుంటున్నారు, నా బరువునంతా భుజాలపైన ఎందుకు వేసుకుంటున్నారు అని అనడంతో వాళ్ళు షాకింగ్లో అలానే లక్ష్మిని చూస్తూ ఉండిపోతారు. లక్ష్మి ఇంకా చాలా సీరియస్గా ఇలా అంటుంది, నేను కేవలం మీ ఇంట్లో పని మాత్రమే చేస్తున్నాను, మీరు నా మీద ఎలాంటి అనురాగాలు పెంచుకోకూడదు, బాధ్యత అయితే అస్సలే తీసుకోకూడదు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే చాలా మంచిది అని లక్ష్మి చాలా సీరియస్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ అమ్మతో, ఏంటి మమ్మీ, నేను ఇప్పుడు ఏమన్నానని తను అంత సీరియస్గా అవుతుంది, అలా నిందలు వేసి తిడుతూ వెళ్ళిపోతుంది అని అంటే వాళ్ళ అమ్మగారు ఇలా అంటారు, తను ఎలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిందో నీకు తెలుసు కదా లక్ష్మి, సాధారణంగా అయితే అలా మాట్లాడదు, కానీ అతను ఎలాంటి కండిషన్లో ఉందో మనమే అర్థం చేసుకోవాలి, నువ్వేం అనకరా అని వాళ్ళ అమ్మగారు తనతో చెప్తూ ఉంటారు. ఇంకా అర్జున్ ఏమనలేక సైలెంట్గా అలానే ఉండిపోతాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఏమీ అనలేక అలానే ఉంటారు. మరోవైపు లక్ష్మి ఇంట్లో తన గదిలోకి వచ్చేసి ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, అర్జున్ గారు నా పైన కంప్లైంట్ ఇచ్చారు, ఇంకా నాకు ఫోటోని కూడా ఇచ్చే ఉంటారు, ఈ ఫోటో ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో అని బామ్మగారు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని భయపడిపోతుంది. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.